నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 హెల్త్ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సహజ గారు, న్యూట్రిషనిస్ట్, అలాగే డయాబెటిస్ట్. మనకి చాలా విషయాలు మాట్లాడటానికి జనరల్ ఫిజిషియన్గా మన ముందున్నారు. నాకు సంబంధించి కూడా చాలా విషయాలు ఈరోజు మాట్లాడబోతున్నాను. హెయిర్ లాస్ చాలా మందిలో ఉంటుంది. కారణాలు అనేక. పొల్యూషన్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ థైరాయిడ్ మనుషుల్ని ఒక రకంగా హరించే వాటిలో థైరాయిడ్ కూడా ఒకటి. జాయింట్ పెయిన్స్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది, దీని వెనకాల ఉన్న కథా కమావేశం ఏమిటి, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, మనం హెల్దీగా ఉండాలి అంటే ఎలాంటి హెల్దీ డైట్ తీసుకోవాలి, థైరాయిడ్ పేషెంట్స్ లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిందేనా, ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలు నా మనసులో మెదులుతూ ఉన్నాయి. నేను తన ముందు పెడతాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా, థైరాయిడ్కి సంబంధించి మీరు ఇంకా ఏమైనా కనుక్కోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా డాక్టర్ సహజ గారిని డైరెక్ట్గా కూడా మీట్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్తే అండి. సో ఈరోజు థైరాయిడ్ గురించి మాట్లాడదాము. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఫుడ్ గురించి మాట్లాడాం. ఫుడ్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. ఫాలో అయ్యేవాళ్ళు అవుతుండొచ్చు, కానీ వాళ్ళు ఇలాంటివి చెప్తూ ఉంటారు, డాక్టర్ అన్నాక మాట్లాడుతూ ఉంటారు అని. బట్ థైరాయిడ్ చాలామందిలో స్ట్రెస్ వలన చాలా రకాలైన జబ్బులు వస్తాయని మనం మాట్లాడుకొని ఉన్నాం. అందులో థైరాయిడ్ ఒకటి. సో థైరాయిడ్ స్ట్రెస్ వల్లనే వస్తుందా, ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా థైరాయిడ్ రావడానికి? యాక్చువల్లీ థైరాయిడ్ ఎందుకు ఇంత మాట్లాడతామంటే, థైరాయిడ్ గ్లాండ్ చిన్నగా బటర్ఫ్లై షేప్లో ఉంటుంది ఇక్కడ. ఓకే. బట్ మన ఓవరాల్ బాడీ మెటబాలిజంని డిసైడ్ చేసేది థైరాయిడ్. సో థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, T3 T4 అంటాము. బట్ దాని రెగ్యులేటింగ్ పైన బ్రెయిన్ నుంచి ఇంకో గ్లాండ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSHని వినే ఉంటారు. సో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి ఆల్మోస్ట్ రిపోర్ట్లో చూస్తే ఇవే ఉంటాయి, T3 T4 TSH అని. సో ఆ T3 T4 ఏంటి అంటే, హార్ట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకోవాలి, ఎన్ని బీట్స్ పర్ మినిట్ ఉండాలి, రెస్పిరేటరీ రేట్ ఎంత ఉండాలి, డైజెషన్ రేట్ ఎంత ఉండాలి, మెటబాలిక్ రేట్. సో ఓవరాల్గా అన్ని ఆర్గాన్స్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేయాలి, చాలా ఎక్కువ పని చేయాలా, తక్కువ పని చేయాలా, అడిక్వేట్గా ఇంతే పని చేయాలా అన్నది డిసైడ్ చేసేది థైరాయిడ్. సో రెగ్యులేటరీ అన్నట్టు, మాస్టర్ రెగ్యులేటర్ అది అన్నిటికీ. సో థైరాయిడ్ ఎట్లా వస్తుంది అంటే, అంటే మెజారిటీ హషిమోటోస్ అని అంటాము. ఇట్స్ లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే బాడీకి ఏవో ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు, సమ్ ఇన్ఫెక్షన్ వచ్చో, సమ్ వే ఏదైనా ఇల్నెస్ వచ్చైనా, ఆర్ జెనెటిక్ ఉండి అయినా, ఎట్లయినా బాడీలో ట్రిగ్గర్ అవుతుంది. ఆటో ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అయిపోయి మన గ్లాండ్కి అగెన్స్ట్గానే మనకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో అది ఆటో ఇమ్యూనిటీ. అట్లా వచ్చింది మాత్రం ఇట్ విల్ స్టే ఫర్ లైఫ్ లాంగ్ యూజువల్లీ. సో కొన్ని కండిషన్స్, కొన్ని ఏంటంటే ఇల్నెస్ తర్వాత, రీసెంట్లీ స్ట్రెస్ యాక్టివిటీస్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ట్రాన్సియంట్లీ హైపో, అంటే లైక్ థైరాయిడ్ మళ్ళీ హైపర్ ఉంటుంది. మెజారిటీ చూసేది హైపోథైరాయిడ్ చూస్తాము. సో థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గుతుంది, బట్ అందులో మీకు TSH వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే. సో థైరాయిడ్ పని చేయట్లేదు కాబట్టి పైనుంచి బ్రెయిన్ ఇంకా పుష్ చేస్తుంటుంది, పని చేయి, హార్మోన్ రిలీజ్ చేయి అని TSHని చాలా పంపిస్తుంది. సో TSH అనేది ఎలివేట్ ఉంటుంది, T3 T4 తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ హైపోథైరాయిడిజం. అందులో ఏంటంటే, సో రెగ్యులేటర్ అన్నాం కదా, అన్ని ఆర్గాన్స్ తక్కువ ఫంక్షన్ చేస్తాయి, యూజువల్ కెపాసిటీ కంటే తక్కువ. సో డైజెషన్ స్లో అయిపోతుంది, డైజెషన్లో అబ్జార్ప్షన్, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో తిన్నది ఎంత తక్కువ తిన్నా కూడా ఓవర్ వెయిట్ అయిపోవడము, సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ అవుట్ అయిపోయి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, సో కాన్స్టిపేషన్, చలి, ఇంటాలరెన్స్ ఉండడం, బికాస్ హీట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు బాడీలో. సో కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ, కాన్స్టిపేషన్ ఉండడము, ఇవన్నీ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. ఓకే. సో చెప్పండి. సో అంతే, ఆటో ఇమ్యూన్ అయితే ఇట్ విల్ స్టే ఫర్ లైఫ్ లాంగ్. రైట్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేస్తుంది, ఎక్కువగా తినాలి అన్న కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఫుడ్ చూడగానే చాలా టెంప్ట్ అయిపోయి ఫస్ట్ తినేస్తూ ఉంటారు. దానివల్ల లావు అవుతారంటారా, లేదా ఈ హైపోథైరాయిడ్ లక్షణమే లావు అవడం అంటారు, తిన్నా తినకపోయినా లావు అవడం అనేది కామన్ అంటారా? సో దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు?
సో యూజువల్లీ హైపోథైరాయిడ్లో ఏం చెప్తామంటే అపెటైట్ యాక్చువల్లీ తగ్గుతుంది, అంటే జనరల్గా ఫుడ్ అపెటైట్ జనరల్ బయాలజికల్ హంగర్ అనేది తగ్గుతుంది, బట్ ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అది డిఫరెంట్. స్ట్రెస్డ్ అవుట్ వల్ల క్రేవింగ్స్ పెరిగిపోయి ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ ఉంటుంది. అపెటైట్ తగ్గిపోయింది, బట్ మెటబాలిజం కూడా అట్ ద సేమ్ టైం తగ్గింది. లైక్ మీరు ఒక నార్మల్గా అంతకుముందు ఒక 1500 కిలో క్యాలరీస్ తింటే మీకు డైజెస్ట్ అయిపోయేది. ఇప్పుడు అది 1200 కిలో క్యాలరీ డైట్ మాత్రమే డైజెస్ట్ చేసుకోగలుగుతుంది వెరీ స్లోగా. సో రిమైనింగ్ అంతా మీకు వెయిట్ గెయిన్ కింద వస్తుంది. సో బాడీ వెయిట్లో ఉంటుంది. మళ్ళీ థైరాయిడ్ వల్ల అయినా దేని వల్ల అయినా అల్టిమేట్లీ గెయిన్ అయిన వెయిట్ తగ్గడానికి ఒకటే. సో క్యాలరీస్ తక్కువ, లైక్ న్యూట్రిషన్ మీ తినే ప్లేట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మళ్ళీ ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ చూసుకోండి అంటాము. సో థైరాయిడ్లో ఏంటంటే హైపోథైరాయిడ్, సో యాంటీబాడీస్ ఉన్నాయి, TSH10 అబోవ్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ థైరాయిడ్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేయడానికి బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో థైరాయిడ్ సప్లిమెంట్స్ ఏదైనా 12.5, 50, 25, 75 ఈ డోసేజెస్ విని ఉంటారు. సో అవి ఏంటంటే నథింగ్ బట్ థైరాయిడ్ని మనం బయట నుంచి ఇస్తున్నాం. సో మీ లోపల ఉన్న థైరాయిడ్ తక్కువ ఫంక్షన్ చేస్తుంది, సో అదే మనము టాబ్లెట్ ఫామ్లో ఇస్తున్నాం. సో దట్ రెగ్యులేట్ అవుతుంది, థైరాయిడ్ ఫంక్షన్ని మనం నార్మలైజ్ చేయగలుగుతాం. అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మెటబాలిజం పెరిగి వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్, థైరోనమ్ చాలామంది అదే యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడటం అనేది ఇక లైఫ్ టైం వాడాల్సిందే. ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే ఒక షుగర్, ఒక బీపీ, ఒక థైరాయిడ్ ఇవి వచ్చాయి మనకి అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడాల్సిందే ట్యాబ్లెట్స్ అనే ఒక ఇది ఉంది. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా అంతే అంటారా? లైఫ్ టైం వాడాల్సిందేనా, లేదా ఏ స్టేజ్లో వాళ్ళు స్టాప్ చేసే అవకాశం ఉంటుంది? సో యాజ్ డిస్కస్డ్, ఆటో ఇమ్యూన్ కండిషన్ అనుకోండి, సో అంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉన్నాయి, ఏ రీజన్ వల్లనన్నా యాంటీబాడీస్ వచ్చినాయి అంటే దట్ విల్ స్టే లైఫ్ లాంగ్ ఉంటుంది. అది అంటే బాడీ ఒకసారి డిటెక్ట్ చేసింది, అది మళ్ళీ బ్యాక్ ఏముండదు. సో ఎవ్రీ టైమ్ అది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గుతుంది, మనం సప్లిమెంట్ చేసుకోవాలి. బట్ కొన్ని కండిషన్స్లో లైక్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీలో ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఫీటస్కి కూడా మనం మదర్ నుంచే సప్లై వెళ్తుంది, ఫీటస్ అంత తొందర ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో మదర్ హార్మోనే బేబీ తీసుకుంటుంది, సో దట్ మదర్కి డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగిపోయి ఆ టైంలో ఫంక్షన్ లేకపోతే హైపోథైరాయిడ్లో ల్యాండ్ అవుతారు. అది పోస్ట్ పార్టమ్ వాళ్ళు నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు మెడిసిన్ వాడినా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 6 months వరకు ఫాలోఅప్ చేస్తాము. 2 monthsకి ఒకసారి అట్లా ఫాలోఅప్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ లెవెల్స్ నార్మలైజ్, మోస్ట్ ఆఫ్ ద టైం నార్మలైజ్ అయిపోతాయి. అన్లెస్ ఫ్యామిలీ హిస్టరీ లేదు అనుకుంటే సో నార్మల్ అయిపోతాయి, వాళ్ళు దిల్ బి ఫైన్. అంటే ఇంకా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ అంటే మేబీ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో థైరాయిడ్ అనేది చాలామందికి వంశపారంపర్యంగా వస్తుంది అన్న విషయం చాలామందికి తెలియక ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంటే వీళ్ళు జాగ్రత్త పడటం అనేది కామన్, ఎక్కడైనా చూస్తూ ఉంటాం. ఇప్పుడు లైక్ కార్డియాక్కి సంబంధించి కూడా పాస్ట్లో ఏం చెప్పేవాళ్ళంటే ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదు, ఒకవేళ ఉన్న వీళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆఫ్టర్ కరోనా ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని. థైరాయిడ్ కూడా అంతే అంటారా? 100% ఫ్యామిలీ హిస్టరీ ఉంటే థైరాయిడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైం ఇది థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఎక్కువ విమెన్లోనే చూస్తాము. సో విమెన్, అది కూడా చైల్డ్ బేరింగ్ ఏజ్ లైక్ 20-21 years నుంచి అరౌండ్ 45 years ఏజ్డ్ ఉమెన్లోనే ఎక్కువ చూస్తాము. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మీకు మళ్ళీ అదే జెనెటిక్ ఆ ఏజ్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ వన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో డిమాండ్ ఎక్కువైపోతుంది కదా, సో ఆ టైంలో ట్రిగ్గర్ అయ్యి అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్, జెనెటిక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ మదర్కి థైరాయిడ్ ఉన్నంత మాత్రాన డాటర్కి మ్యాండేటరీ రావాలి అని ఏం లేదు. సో బట్ జెనెటిక్స్ ఉంది అన్నప్పుడు థైరాయిడ్ డయాబెటీస్ లాగా కాదు, యూ కాంట్ డూ. అంటే లైఫ్ స్టైల్ మీకు ఏదో స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి నిద్రలేక ఇట్లా రెసిస్టెన్స్ వచ్చి అట్లా ఫంక్షనింగ్ తగ్గింది కాదు. సో ఆటో యాంటీబాడీస్ ఉన్నవి అంటే వీ కాంట్ ప్రివెంట్ దెమ్. సో అది రాకుండా ఏదో డైట్ ఫాలో అయిపోతా, నేను ఇది చేస్తా, యాక్టివ్ ఎక్సర్సైజ్ చేస్తా అని కూడా
ఏం చేయలేరు. సో వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అయిపోతుంది అది ఇంకంతే. సో ఎక్కువ వర్రీ కావాల్సింది ఏం లేదు. థైరాయిడ్ మెడికేషన్ ఈజ్ సేఫెస్ట్ మెడికేషన్. సో జస్ట్ వన్స్ మీకు ఒక డోస్ అడ్జస్ట్మెంట్ వచ్చేసింది అంటే దట్ కెన్ బి కంటిన్యూడ్ అన్లెస్ మీకు మళ్ళీ ఏదైనా మేజర్ డిమాండ్స్ పెరిగితే, లైక్ ఏదైనా ఇల్నెస్ అయింది అంటే, ఏదైనా సిక్ అయిండ్రు, సర్జరీ ఏదన్నా ఉంది, ప్రెగ్నెన్సీ ఏదన్నా ప్లాన్ ఉంది అన్నప్పుడు మళ్ళీ డిమాండ్ వేరీ అవుతుంది. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. ఓకే. సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మటుకు మేజర్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే ఫస్ట్ వెయిట్ గెయిన్ అవ్వటం, వెయిట్ లాస్ అవ్వటం, ఇవి రెండు. రెండో పాయింట్ ఏంటి అంటే హెయిర్ లాస్. చాలామందికి ముఖ్యంగా అమ్మాయిలకి, అబ్బాయిల కన్నా అమ్మాయిలకి హెయిర్ లాస్ ఉంటే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. చూసే వాళ్ళకి కూడా ఏంటి మొన్నటిదాకా జుట్టు అంత ఉంది, మళ్ళీ ఎందుకు లాస్ అవుతుందంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. సో హెల్దీగా మనం కనపడ్డాము అంటే హెయిర్ వన్ ఆఫ్ ద రీజన్ కనిపిస్తూ ఉంటుంది. సో హెయిర్ లాస్ కాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు థైరాయిడ్ పేషెంట్? హెయిర్ ఫాల్ అనేది పర్టికులర్లీ ఇది దీని వల్లనే అయింది అని ఒక పిన్ పాయింట్ రీజన్ చెప్పడానికి లేదు. అవునా? సో హెయిర్ అనేది బేసికలీ ప్రోటీన్. ఓకే, అందులో కెరాటిన్ అనేది ఉంటుంది. సో బేసికలీ మేజర్ కాంపోనెంట్ ప్రోటీనే అది హెయిర్. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే హెయిర్ లాస్ అవ్వదా? సో ఇన్ కేస్ మీరు హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మీ మెటబాలిజం స్లో అవుతుంది వెయిట్ గెయిన్ వల్ల, అండ్ ఇంకా స్ట్రెస్సర్స్ ఉంటాయి, లోపల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. వల్ల కూడా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. లైక్ న్యూట్రియంట్స్, నాట్ జస్ట్ ప్రోటీన్ మేజర్ కాజ్. సో ప్రోటీన్ తగ్గిపోయింది అంటే బాడీ ఆ ప్రోటీన్ని వేరే మేజర్ వాటికి యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. లైక్ మజిల్స్కి ఎనర్జీ ఇవ్వడము, హార్ట్కి, బ్రెయిన్కి, మేజర్ ఫంక్షనింగ్స్కి షఫల్ చేస్తుంది. అది లైక్ నెయిల్స్, హెయిర్ని తీసి పడేస్తుంది, ఇవి నాకు ఎక్స్ట్రా, సో ఇది వద్దు. సో ఏంటంటే దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటుంది. సో వన్స్ మీరు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నారు అంటే సో మేజర్ సైన్స్ ఇవి ఉంటాయి. సో దాని బ్యాగేజ్ తగ్గించుకుంటుంది బాడీ, మెయిన్ వాటికే యూజ్ చేసుకుందాము అవి అని. సో చెక్ చేసుకోవాలి ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, లైక్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఐరన్ తక్కువ అయినా కూడా అనీమియాలో కూడా హెయిర్ ఫాల్ చూస్తాము. ఏ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా, సో ఓవరాల్గా గట్ హెల్త్ బాగాలేకపోయినా ఎనీ రీజన్ హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఒక 1 వీక్ హెయిర్ ఫాల్ అయిపోయింది అనగానే అయ్యో జుట్టు ఊడిపోతుంది అనుకుంటూ ఉంటాము. సో ఆ నెక్స్ట్ వచ్చే లైక్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అయింది అంటే అది ఈరోజు జరిగిన ఇన్సల్ట్ వల్ల కాదు. లైక్ హెయిర్ మనకి కొత్త హెయిర్ ఫామ్ కావాలంటే అట్లీస్ట్ ఒక 3 months పడుతుంది. సో ఇప్పుడు మీరు ఇంకా పడిపోయింది అయ్యో హెయిర్ ఫాల్ అవుతుంది అని స్ట్రెస్ తీసుకున్నారనుకో, నెక్స్ట్ వచ్చే కొత్త బ్యాచ్ కూడా ఆ స్ట్రెస్ వల్ల ఇంకా. సో నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు దాని గురించి ఆలోచించడం ఆపేయండి. సో ఏమన్నా కాజెస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుందాము. మీరు అన్లెస్ అయ్యో అన్న దాని నుంచి బయటికి రాకపోతే బాడీ వోంట్ హీల్. లైక్ బాడీకి మంచి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వండి, దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో అండ్ అట్లీస్ట్ నెక్స్ట్ బ్యాచ్కి మీరు స్ట్రెస్ తక్కువ చేస్తున్నారు, సో అప్పుడు హెల్తీగా వస్తుంది హెయిర్. సో మీరు గట్ హెల్త్ అని అన్నారు కాబట్టి ఒకసారి గట్ హెల్త్ బాగోలేదు అని మనకి ఎలా తెలుస్తుంది? బాగుండాలి అంటే ఆ ఫుడ్ గురించి మళ్ళీ మాట్లాడదాము. సో బాగోలేదని మనకి ఏమన్నా సిమ్టమ్స్ కనిపిస్తాయా? సో ఎస్, హెల్త్ అనగానే ఓన్లీ ల్యాబ్ రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోదు. ఓకే, హెల్త్ ఈజ్ ఓవరాల్ కండిషన్. అది లైక్ మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండాలి, మెంటల్లీ స్టేబుల్, హెల్తీ చాయిసెస్, డెసిషన్స్ మేకింగ్ ఉండాలి, అండ్ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ అట్లా అంటాం కదా. సో ఓవరాల్ అన్నట్టు అది సిగ్నల్స్ ఏంటి అంటే డైజెషన్ ఒకటి, లైక్ ఏది తిన్నా మంచిగా అరిగిపోవడం. చిల్డ్రన్లో చూస్తాం కదా, వాళ్ళకి తొందరగా ఆకలి అవుతుంటుంది, యాక్టివిటీ బాగుంటుంది వాళ్ళకి. సో అదొకటి. అండ్ స్కిన్, గట్ బ్రెయిన్ స్కిన్ యాక్సిస్ అంటాము. సో గట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్, లైక్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొని మన గుడ్ గట్ బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తే డిస్బయోసిస్ అంటాము. సో లీకీ గట్ ఇన్ఫ్లమేషన్ ఉంది, ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం, లీకీ గట్, ఐబిఎస్, డిస్బయోసిస్. సో అవి అన్నీ ఉన్నప్పుడు కూడా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ప్రాపర్గా కాదు. సో ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ లైక్ ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్గా లేకపోవడం, ఊరికే ఆకలి అనిపించడము, బట్ తిన్న తర్వాత ఫెటీగ్ అనిపించడము, అసలు నడవలేకపోవడము, అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గడం, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, అంటే బ్రెయిన్ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయదు. సో గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాము. దాంట్లో ఇంకేంటంటే మూడ్ తగ్గుతుంది,
ఎందుకంటే గట్లోనే మనకి సెరటోనిన్ అని హ్యాపీ హార్మోన్ ఉంటుంది కెమికల్. సో అది మెజారిటీ గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో వెన్ గట్ ఈజ్ నాట్ ప్రాపర్, ఆ సెరటోనిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ కాదు. సో మీకు మూడ్ స్టేబుల్గా ఉండదు, లైక్ డిప్రెస్డ్ ఉన్నట్టు అది ఉంటుంది. అండ్ గట్లోనే 70% ఇమ్యూనిటీ రిసైడ్ అవుతుంది. సో ఇమ్యూనిటీ మనకు ఫామ్ అయ్యేది మెయిన్లీ గట్లోనే. సో గట్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంది అంటే ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం, లైక్ చిన్న జలుబు దగ్గు అయినా కూడా ఎక్కువ సార్లు రావడము, ఆర్ వచ్చిన లేట్ హీలింగ్, ప్రొలాంగ్డ్ హీలింగ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, స్కిన్. సో స్కిన్లో యాక్నే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గట్ బ్రెయిన్ స్కిన్ యాక్సెస్, స్కిన్ డ్రైగా, డల్గా, లస్టర్లెస్ ఉండడం, అంటే ఆ షైన్, ఆ హెల్దీ సైన్ అనిపించదు. సో స్కిన్ చూడగానే హెల్దీ అనిపించదు. సో ఇవన్నీ గట్ హెల్త్కి ఇండైరెక్ట్ ఇండికేటర్స్ అనుకోండి. ఈ తినగానే మోషన్కి వెళ్ళటం, తినగానే వెంటనే బాత్రూమ్కి వెళ్ళటం కొంతమంది పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దేనికి సిగ్నల్స్ అంటారు ఇలాంటివి? సో ఇది మేజర్లీ ఐబిఎస్ అంటాము, లైక్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. సో అందులో మీకు లైక్ బ్లడ్లో మీకు ఏం కనిపించదు, బ్లడ్ మార్కర్స్ కానీ అవి ఏమీ ఉండవు. సో అది బేసికలీ క్లినికల్ డయాగ్నోసిస్. లైక్ పేషెంట్ని ఇంకొన్ని అడుగుతాం, జస్ట్ ఆ ఒక్క పాయింట్ పైనే డయాగ్నోస్ చేయము ఐబిఎస్ అనేది. లైక్ కాన్స్టెంట్గా లాస్ట్ 3 weeks నుంచి అంటే అది బోత్ టైప్స్ ప్రజెంట్ అవుతుంది. ఏదర్ బాగా వాటరీ స్టూల్స్ రావడము, అంటే స్టూల్ ఫ్రీక్వెన్సీ పెరగడము, అర్జెన్సీ, ఆర్ లేకపోతే కంప్లీట్లీ కాన్స్టిపేషన్ టైప్ రావడము. సో ఆ క్రైటీరియాని బట్టి వాళ్ళు దాంట్లో ఫిట్ అవుతున్నారా అని చూసి దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాము అది. ఓకే. సో కమ్ టు థైరాయిడ్కి సంబంధించి చాలామంది ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. క్యాబేజ్ తినకూడదు అని, క్యాలీఫ్లవర్ తినకూడదు అని, ఇలా కొన్ని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఎందుకు తినకూడదు? సో సేమ్ నా పేషెంట్స్ అడుగుతారు, అందరికీ అన్ని ఫుడ్ గురించి చెప్తుంటాను. మేడం థైరాయిడ్కి ఏం రిస్ట్రిక్ట్ చేద్దా, క్యాబేజ్ కంప్లీట్లీ తినొద్దా అని అడుగుతారు. ఏం లేదమ్మా వెళ్ళండి తినండి అంటే, అదేంటి మేడం ఆ డాక్టర్ అది తినొద్దన్నారు, ఇది తినొద్దన్నారు, మీరు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పంటారు. ఏంటంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాము ఇవి, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ, అవి గాయిట్రోజన్స్, లైక్ అవి తింటే ఏంటంటే యాంటీ థైరాయిడ్ అనుకోండి, లైక్ అట్లా వర్క్ చేయనివ్వవు. సో హైపోథైరాయిడ్ కాజ్ చేస్తాయి. అది ఎట్లా, రా ఫామ్లో తింటే, ఆర్ అదే పనిగా అవే తింటుంటే. జనరల్లీ మన సౌత్ ఇండియన్స్, మన దగ్గర మనం వన్స్ అది ఓన్లీ వింటర్స్లో వచ్చే వెజిటబుల్స్ అవి మనకి, అవి కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ వన్స్ ఇన్ ఏ వీకో, వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంతో తీసుకుంటారు. అండ్ దట్ టు మనం అవి రా తీసుకోము. మనకు బ్రోకలీ సలాడ్ కూడా ఎక్కువ అలవాట్లేదు, మేబీ యూస్ చేస్తే సూప్స్లో యూస్ చేస్తారేమో. క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ స్టీమ్ చేసి అయినా తీసుకుంటాం. సో అవైతే పచ్చిగా ఎవరు తినడం చూడలేదు నేను. పిజ్జాలు, బర్గర్లు తినేవాళ్ళు తప్ప ఎవరు తినరు. సో మోస్ట్లీ అది ఫ్రై ఏంటంటే స్టీమ్ చేసినప్పుడు కానీ, కుక్ చేసినప్పుడు కానీ దాంట్లో ఉన్న గాయిట్రోజన్స్ తగ్గిపోతాయి. సో వాటి గురించి వర్రీ కావాల్సింది ఏం లేదు. ఒక్కటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోయా అంటాం కదా, సో సోయా బీన్స్ కానీ, సోయా చంక్స్ కానీ ఎక్కువ తీసుకోవద్దు. సోయా ఐటమ్స్, సోయా మాత్రం వెరీ మోడరేషన్లో తీసుకోవాలి, కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో సోయా ఒకటి కొంచెం మోడరేషన్లో, కొంచెం అంటే డైలీ బేసిస్లో కన్జ్యూమ్ చేయొద్దు అది. ఓకే. సో కమ్ టు సర్జరీస్. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ గ్రంథి తీసేయటం చాలా సంవత్సరాల కిందట వరకు మెడిసిన్ కన్నా ముందు థైరాయిడ్ ఉంది అంటే లైక్ అపెండిసైటిస్ రాగానే 24 hours మనం సర్జరీ చేయాలి ఎలా అని మాట్లాడుకుంటాము. ఇప్పుడు టైం తీసుకుంటున్నారు, ఒక 2-3 days మెడిసిన్తో అయినా కానీ తర్వాత సర్జరీకి వెళ్తున్నారు. అలా థైరాయిడ్కి కంపల్సరీ సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? జనరల్గా థైరాయిడ్ మనం మాట్లాడేది హైపోథైరాయిడే చూస్తాం మెజారిటీ. సో అందులో కూడా హైపోథైరాయిడ్లో మోస్ట్ డామినెంట్లీ హషిమోటోసే ఉంటుంది. సో అది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ అని చెప్పినాం. సో అందులో అది మెడికల్లీ మేనేజబుల్ కండిషన్. ఓకే. బట్ ఫ్యూ కండిషన్స్ ఎట్లా అంటే ట్రీట్ అంతకంటే ముందు ఆల్రెడీ థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే ముందు ఇక్కడ ఆల్రెడీ లంప్ లాగా కనిపిస్తుంటుంది. సో కొంచెం ఆ సైజ్ ఇన్ కేస్ ఏమన్నా పెరుగుతుంది, లైక్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి వెనకాలే ఫుడ్ పైప్, విండ్ పైపు ఉంటాయి. లైక్ మన ఎయిర్ తీసుకునేది కానీ లంగ్స్కి ఆ ట్రాకియా వెళ్తుంటుంది, ఫుడ్ పైప్, ఈసోఫేగస్ అవి అక్కడే ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది పెరుగుతూ ఉంటుందో సైజు, ఆ వెనకాల వాటిని కంప్రెస్ చేస్తుంటుంది. సో
సో అప్పుడు మింగడానికి ఇబ్బంది, సో వాయిస్ చేంజ్ అవ్వడము ఇట్లాంటివి ఉంటాయి. అవేమన్నా ఇండికేషన్స్ ఉంటే అప్పుడు సర్జరీ చేస్తాము. సో ప్రెషర్ సిమ్టమ్స్ అంటాము. సో అప్పుడున్న లేదు కాస్మెటిక్ రీజన్స్, లైక్ నాకు చూడడానికి బాగాలేదు, సో ఐ హ్యావ్ టు అపియర్ లైక్ నేను మంచిగా ఉండాలి, నాకు ఇది సంథింగ్ డిస్టర్బింగ్గా ఉంది అనుకున్నప్పుడు కాస్మెటిక్ రీజన్స్కి కూడా సర్జరీ అడ్వైస్ చేస్తాము. ఇవి కాకుండా ఇన్ కేస్ ఫస్ట్ నాడ్యూల్ లైక్ ఫస్ట్ గాయిటర్ అంటే లైక్ థైరాయిడ్ స్వెల్లింగ్ని మనం డిటెక్ట్ చేసినాము, అది హైపో కాదు హైపర్ ఉంది అండ్ మేబీ క్యాన్సరస్ టైప్లో అనిపించింది అనుకోండి. సో టెస్టింగ్ చేసిన తర్వాత సో ఇది పెరిగే ఛాన్స్ ఉంది, మాలిగ్నెంట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా విల్ రిమూవ్. ఓకే. సో ఆ కండిషన్స్లో థైరాయిడ్కి సర్జరీకి అడ్వైజ్ చేస్తాము. రైట్. సో టెస్ట్లు ఎన్ని టెస్ట్లు చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి? చాలామంది 3 months అంటారు, లేదా మంత్లీ ఒకసారి చెకప్ అంటారు, 6 months అంటారు. అసలు ఎన్ని డేస్కి ఒకసారి చెకప్ చేసుకోవాలి? ఎన్ని డేస్ కంటిన్యూగా ఒకటే మార్క్ ఉంటే టాబ్లెట్స్ డోసేజ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు? సో థైరాయిడ్ హార్మోన్ ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ చెక్ చేసేది టీఎస్హెచ్ లెవెల్. సో హైపోథైరాయిడే మాట్లాడుతున్నాం మనము. సో హైపోథైరాయిడ్లో టీఎస్హెచ్ లెవెల్స్ చెక్ చేసుకొని వన్స్ ఓకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన రేంజ్ ఉంది అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినాం అనుకోండి. సో ఆ మెడిసిన్ వల్ల ఆ టీఎస్హెచ్ అనేది ఎఫెక్ట్ చూపివ్వడానికి అట్లీస్ట్ 6 weeks టైం పడుతుంది. సో 6 weeksకి మళ్ళీ మనం డోస్ ఇచ్చేది బాడీ వెయిట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని ఇస్తాము. సో 6 వారాల తర్వాత మళ్ళీ ఒకసారి వాల్యూస్ చెక్ చేయాలి. రైట్. సో ప్రిఫరబులీ ఫాస్టింగ్ శాంపిల్ బెటర్. సో ఇవ్వలేకపోతే ఎనీ టైం ఓకే, బట్ మీకు ఆప్షన్ ఉంది ఇవ్వగలుగుతారు మార్నింగ్ అంటే ఫాస్టింగ్ శాంపిల్. ఫాస్టింగ్ అంటే కొందరు ఏం చేస్తారు అంటే లైక్ మళ్ళీ 10-12 వరకు తినకుండా సో ఇది ఫాస్టింగే కదా అనుకుంటారు. అట్లా కాదు. సో బిఫోర్ 8 మాక్సిమం 8 AM లోపలే ఇచ్చేస్తే బెటర్. అసలు ఇచ్చేస్తే బెటర్. ఫాస్టింగ్ శాంపిల్ బెస్ట్ అది. సో అండ్ ఇంకా 6 weeks తర్వాత వన్స్ ఓకే స్టేబుల్ వాల్యూ వచ్చింది, సో అడల్ట్స్కి నార్మల్గా 4.5 కంటే తక్కువే ఉండాలి అనుకుంటాం. ఓకే అది మెయింటైన్ అవుతుంది అంటే మళ్ళీ ఒకసారి 3 monthsకి చెక్ చేస్తాం. సో 3 monthsకి మెయింటైన్ అవుతుంది. అండ్ ఏం చెప్తామంటే ఇన్ కేస్ మధ్యలో మీకు ఏమైనా ఫీవర్స్ వచ్చినా లైక్ మీరు ఏదైనా సర్జరీ కోసమైనా దేనికైనా హాస్పిటల్లో ప్రొలాంగ్ స్టే ఉంటే అప్పుడు ఒకసారి మళ్ళీ థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. ఓకే. బికాజ్ అంటే డిమాండ్ వేరీ అవుతుంది బాడీది, అప్పుడు అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ మీరు నార్మల్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు 3 months తర్వాత మళ్ళీ అన్నాం కదా, అది మెయింటైన్ చేసుకుంటే 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి యుల్ బి ఫైన్, చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో థైరాయిడ్ రిస్క్ అనేది అసలు ఎంతవరకు ఉంటుంది ఆ విషయం చెప్తూ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు అనే ఒక అపోహ ఉంది. ఈవెన్ జెంట్స్లో థైరాయిడ్ ఉన్నా అమ్మాయిల్లో ఉన్నా ఎవరికి ఉన్నా కానీ థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు, పిల్లలకి ఇంకా అది మర్చిపోవాలి అనే ఫీల్ చాలామంది, ఆ భయం వల్ల కూడా అసలు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నిజంగా పిల్లలు పుట్టరంటారా, లేదా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది? గుడ్ క్వశ్చన్. అంటే థైరాయిడ్ ఉంది అని పెళ్ళిళ్ళు మానేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఐసీఓపీడీలో పిల్లలు నిజంగానే పుట్టరేమో, డైరెక్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. థైరాయిడ్ మీ మ్యారేజ్కి ముందు నుంచి ఉంది అనుకుంటే యూ విల్ బీ ఆన్ ట్రీట్మెంట్. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అంటాం, అట్లీస్ట్ 3 months ముందు. సో దట్ నార్మల్గానే ఉంటే పర్వాలేదు, అబ్నార్మల్ లెవెల్స్ ఉన్నాయి అంటే కొంచెం డోస్ పెంచుతాం. బికాస్ ప్రెగ్నెన్సీలో ఇంకా అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం. అండ్ ఇంకొకటి థైరాయిడ్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది సో ఉంటాయి. ఏంటంటే సైకిల్స్ డిఫర్ అవుతాయి. సో అన్ని ఆర్గాన్స్ పైన పనిచేస్తుంది అనుకున్నాం కదా, సో యూటరస్ని కూడా అది స్టిమ్యులేట్ చేసి అంటే వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వన్స్ థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చినామంటే ఆ 6 weeksలో అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఓకే. సో నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, జస్ట్ చెక్ చేసుకోవాలి అంతే. లైక్ థైరాయిడ్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ నార్మల్ అయిపోయింది అని టాబ్లెట్ తీసుకోవడం మానేస్తారు. సో యాజ్ ఐ సెడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అనుకోండి టాబ్లెట్ స్టాప్ చేయడానికి లేదు. సో అది డాక్టర్ని రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ ఉండండి, కన్సల్ట్ అవుతూ ఉండండి. ప్రెగ్నెన్సీ ముందు
అండ్ వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా మంత్లీ చేసుకుంటుండాలి. లైక్ ప్రెగ్నెన్సీలో టార్గెట్స్ వేరీ అవుతాయి, TSH వాల్యూస్, దానికి అకార్డింగ్లీ డోస్ అడ్జస్ట్ చేస్తారు. సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పెళ్ళిళ్ళు కాకపోవడం ఒకటైతే పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలకి థైరాయిడ్ ఉంటే పాపం వాళ్ళని వేరుగా చూడటం, థైరాయిడ్ పేషెంట్ లాగా అప్పటి నుంచే ట్రీట్ చేయడం మొదలు పెట్టేయడం, థైరాయిడ్ పేషెంట్ అనే ఫీల్తో చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉంటుంది లైఫ్లో, ఎలాంటి పద్ధతులు పాటించడం వల్ల థైరాయిడ్ అనేది దూరం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా పిల్లల్లో? అందుకే మదర్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలోనే థైరాయిడ్ డిటెక్ట్ చేయగలిగితే బెస్ట్. లేకపోతే ఏంటంటే బేబీ కంప్లీట్లీ ఫీటస్ లోపల ఉన్న బేబీ కంప్లీట్లీ మదర్ దానిపైనే డిపెండ్ అవుతుంది. సో వన్స్ థైరాయిడ్ లేదు అనుకోండి, అది అన్ని ఫంక్షనింగ్కి ఇంపార్టెంట్ అని చెప్పినాం కదా. సో IQ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే లైక్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్న బేబీస్ ఉంటారు, బ్రెయిన్ ఫంక్షనింగ్ తక్కువ ఉంటుంది. కొంతమంది బేబీస్ అయితే అసలు డెలివరీ దాకా మేక్ చేయలేరు, ప్రీటర్మ్ బర్త్స్ అయిపోతాయి, అబార్షన్స్ అయిపోతాయి కూడా. సో పుట్టిన వాళ్ళు ఇన్ కేస్ ఫస్ట్ డిటెక్ట్ చేయకపోతే, థైరాయిడ్ కరెక్ట్ చేయకపోతే ఆటిస్టిక్ చైల్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం వెరీ టఫ్ కండిషన్. సో అందుకే వీ హ్యావ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి టెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడంతే ఇంత లేవు, ఇప్పుడు అవేర్నెస్ ఉంది చాలా. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు జస్ట్ మ్యారేజ్ అయింది అనగానే ఒక్కసారి థైరాయిడ్ చెక్ చేసుకోండి. బికాస్ వన్స్ అట్లాంటి బేబీస్ వచ్చిన తర్వాత వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇది ప్రివెంటబుల్ కదా, సో మన చేతుల్లో ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అట్లా వచ్చిన చిల్డ్రన్ వాళ్ళు హైపోథైరాయిడ్ అవుతారు అని ఏం లేదు, బట్ డెవలప్మెంటల్ డిలేస్ అయితే ఉంటాయి. అఫ్కోర్స్ మనకి థెరపీస్ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో ఎంత సివియర్గా మీరు హైపోథైరాయిడ్ ఉండే అప్పుడు అన్న దాన్ని బట్టి మీ బేబీ పైన ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో డయాబెటీస్ ఉంటే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఎలా అయితే ఉంటుందో, థైరాయిడ్ ఉంటే కూడా అలాంటి రిస్క్ అవి ఏవైనా ఉండే అవకాశం ఉంటుందా? వేరే ఇప్పుడు మీరు అన్నట్టుగా మొత్తం అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు థైరాయిడ్. రిస్క్ ఎంతవరకు ఉంటుంది, లైఫ్ రిస్క్? సో లైఫ్ రిస్క్ డైరెక్ట్ ఇమీడియట్ రిస్క్ ఉండదు. లైక్ డయాబెటీస్లో ఒకవేళ కంట్రోల్ కాకపోతే ఏంటంటే హార్ట్ బ్లాక్స్ అవ్వడము, సో ఇమీడియట్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడము అట్లా ఉంటుంది. థైరాయిడ్ ఈజ్ లైక్ సైలెంట్ కిల్లర్, అంటే అది కూడా అట్లా. ఫర్టిలిటీ ఇష్యూస్ ఒకటి ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్లో థైరాయిడ్ కరెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉండదు, ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు. అంటే ఓవరాల్గా మీకు పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఉంటాయి. మజిల్స్ అనేవి మీకు ఎప్పుడు ఫెటిగ్లోనే ఉంటాయి, లైక్ క్రాంప్స్ ఉంటాయి, ఎప్పుడు అసలు మీ బాడీలో మీరు ఉన్నట్టే అనిపించదు, ఆ యాక్టివ్నెస్ ఉండదు, చాలా లేజీగా, బ్రెయిన్ ఫోకస్ చేయదు, అటెన్షన్ చాలా తక్కువ ఉంటుంది, మెమరీ కానీ అవన్నీ కూడా ఇంపేర్ అవుతాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇమీడియట్లీ ఒకటి హైపోథైరాయిడ్ ఒకవేళ చాలా ఎక్స్ట్రీమ్లీ ఉంది అనుకోండి, మిక్స్డ్ ఎడిమా, కోమా అంటాం, సో కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది ఒకటే అక్యూట్ ఎమర్జెన్సీ అంటాము థైరాయిడ్లో. రైట్. సో ఓవరాల్గా థైరాయిడ్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండటం వలన వాళ్ళు బెటర్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి? సో ఒకటి ఏం చెప్తా అంటే, థైరాయిడ్ రాగానే అయ్యో ఏదో వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఓకే, సో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. హైపో అయినా హైపర్ అయినా యూ కెన్ మంచిగా మీరు కన్సల్టెంట్ అయ్యిందనుకోండి, కొంచెం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే కంప్లీట్లీ మేనేజబుల్. రివర్సబుల్ అనట్లేదు నేను, మేనేజబుల్ కంప్లీట్లీ. అసలు మీరు జస్ట్ ఒక టాబ్లెట్ నిద్రలోనే అట్లా వేసేసుకున్నా కూడా కంప్లీట్ మేనేజ్ అయిపోతుంది అది. సో అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవద్దు. ఫుడ్ విషయానికి వస్తే మాత్రము లైక్ చెప్పినట్టు సోయా బీన్స్ రెగ్యులర్గా తీసుకోకండి. సోయా ప్రోడక్ట్స్, సోయా అయినా, సోయా మిల్క్ అయినా, సోయా చంక్స్ అయినా అవాయిడ్ చేయండి. కమింగ్ టు క్యాబేజ్, కాలీఫ్లవర్ రెగ్యులర్గా మీరు ఎట్లా తింటున్నారో తినండి. అది డైలీ తినము, బట్ రా తీసుకోవద్దని అనుకోండి, కుక్ చేసి తీసుకోండి. వన్స్ ఇన్ అ వైల్ ఈస్ గుడ్. సో లైఫ్ స్టైల్కి వచ్చేసరికి ఆటో ఇమ్యూన్ అయితే మీరు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్స్ వచ్చిందని బాధపడకండి, స్టే స్ట్రాంగ్ అంతే. ఓకే. సో మెడిసిన్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ థైరానమ్ టాబ్లెట్స్ చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే పరగడుపునే వేసుకోవాలి అని. బ్రష్ చేయగానే ఫస్ట్ థైరాయిడ్ వేసేసుకోండి. సో వేసుకోగానే ఏదైనా ఫుడ్
తినచ్చు అంటారా? ఎంత టైం గ్యాప్ తీసుకోవాలి? సో థైరాయిడ్ ఏంటి అంటే ఆ ట్యాబ్లెట్ మార్నింగే ఎందుకు తీసుకోమంటాము పరగడుపుని అంటే దానికి ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో లోపల మనకి ట్యాబ్లెట్ తీసుకోగానే ట్యాబ్లెట్ అట్లానే ఫామ్ కావదు. అది ఒక యాక్టివ్ కాంపౌండ్ని రిలీజ్ చేస్తుంది. అది మన బ్లడ్ అబ్జార్బ్ చేసుకోవాలి. దాన్ని లివర్కి వెళ్ళి లివర్లో అది అన్నిటికీ సప్లై చేస్తుంది అన్నట్టు. సో అక్కడి వరకు వచ్చే వరకు అది డిగ్రేడ్ కాకుండా అంటే ఇప్పుడు 75 mcg ఇస్తున్నామంటే ఆ 75 కావాలి అంటే కొన్ని ఉంటాయి. లైక్ ఆ అబ్జార్ప్షన్ని ఇప్పుడు మీరు కొంతమంది గ్యాస్ ఉంది అని గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి. సో యాసిడ్ ప్రాపర్గా సెక్రీట్ కాదు. సో థైరాయిడ్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో డోస్ సరిపోదు అప్పుడు. ఇన్ కేస్ టీ కానీ కాఫీ కానీ ఇంకా ఎందుకు వెరీ హాట్ వాటర్ తాగుతారు కొంతమంది. సో హాట్ వాటర్ తిన్నా కూడా తొందరగా మెటబాలిజం అయిపోయి అది. సో థైరాయిడ్ ఎఫికసీ అంటే ఎఫిషియంట్ డోస్ రీచ్ కాదు. ఎంత ఎక్స్పెక్ట్ చేసినామో అంత డోస్ రాదు. సో తక్కువ ఉంటుంది. సో అందుకే థైరాయిడ్కి అట్లీస్ట్ 45 minutes అయినా గ్యాప్ ఇవ్వండి. మిల్క్ కానీ వేరే ట్యాబ్లెట్స్ కానీ హాట్ వాటర్ కూడా తీసుకోకండి. జస్ట్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ ఈజ్ ఫైన్. అండ్ ఇది ప్రెగ్నెన్సీలో కూడా స్పెసిఫిక్గా చెప్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వైటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి అయితే మెయిన్గా చాలా బ్లాక్ చేస్తాయి థైరాయిడ్ అబ్జర్ప్షన్ని. సో గుర్తుండదు అంటే మార్నింగే అట్లీస్ట్ బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోండి బెడ్ పక్కన పెట్టుకొని అని చెప్తాము. రైట్. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థైరాయిడ్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సహజ గారు. ఇంకా థైరాయిడ్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. థైరాయిడ్ చాలా పెద్ద ప్రాబ్లంగా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అది మనం వాడే ట్యాబ్లెట్స్ మీద, మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందని చాలా చక్కగా చెప్పారు సహజారెడ్డి గారు. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.